హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే కథ యాపిల్ చెట్టు సుబ్బు మంచి ఫ్రెండ్స్ అట. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో సుబ్బుకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీడలోని హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టు నోటేసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నాడట. అప్పటి నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని ఆడుకొని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక యాపిల్ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవయ్యేవి. ఒకరోజు యాపిల్ చెట్టు సుబ్బుని అడిగిదట, నాతో ఆడుకోవా అని. అప్పుడు సుబ్బు అన్నాడు, నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది, వాటి కోసం డబ్బు కావాలి అని అడిగాడట. అప్పుడు యాపిల్ చెట్టు ఇలా సమాధానం ఇచ్చిందంట, నా దగ్గర డబ్బు లేదు, కానీ నా పన్నెండింటిని అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కో అని చెప్పిదట. సుబ్బు సంతోషంతో ఆ పండ్లను తీసుకుని వెళ్ళిపోయాడట. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానే లేదట. చెట్టు మాత్రం సుబ్బు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉందట. కానీ ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చాడట. సుబ్బుని చూసి ఆపిల్ చెట్టు చాలా ఆనందించిందంట. నాతో కాసేపు ఆడుకో సుబ్బు అన్నది అడిగిందంట. కానీ సుబ్బు, ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి, సాయం చేయవా అని అడిగాడట. దానికి యాపిల్ చెట్టు, నా దగ్గర ఇల్లు లేదు, కానీ నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని సమాధానం ఇచ్చేదట. దానికి సంతోషించి సుబ్బు కొమ్మలను నరికి వాటిని తీసుకుని వెళ్ళిపోయాడట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు యాపిల్ చెట్టు దగ్గరికి వచ్చాడట. అప్పటి వరకు యాపిల్ చెట్టు సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉందట. అప్పుడు సుబ్బు చాలా సంవత్సరాల తర్వాత వచ్చేసరికి యాపిల్ చెట్టు ఇలా అందట, బాబు నీకు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏం లేదు అని ఏడుస్తూ బదులిచ్చిందంట. అప్పుడు సుబ్బు, నాకు ఇప్పుడు ఏం వద్దు, కానీ ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకోవడానికి నీ చెట్టు మొదల మీద కూర్చుంటాను అని అడిగాడట. అప్పుడు యాపిల్ చెట్టు అందంట, సంతోషం నాయన, ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞురాలని అంటూ కన్నీళ్ళతో పకపకా నవ్విందంట. అందుకే పిల్లలు, పెద్దలు, నేను చెప్పదగినది ఏంటంటే, కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా గడిపేందుకు కాస్తంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇదే ఈరోజు మన కథలో నీతి.